వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 చిత్రానికి సంబంధించిన టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు కాకా అనే పేరును ఖరారు చేస్తూ ఒక పవర్ఫుల్ టైటిల్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ఈ ప్రకటనతో మెగా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ చిత్రంలో చిరంజీవి సత్యం అనే మధ్యతరగతి వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. అయితే టైటిల్ గ్లిమ్స్ లో ఆయనను యంగ్ అండ్ స్టైలిష్ లుక్ లో గన్స్ పేలుస్తూ మాస్ అవతార్లో చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రాన్ని 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గతంలో వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన ఈ కాంబినేషన్ మరోసారి అదే పండుగకు రానుండడం విశేషం. వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి బాబీ కలయికలో వస్తున్న సినిమా కావడంతో కాకాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ స్టన్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరించిన ఒక భారీ ఫైట్ ఎపిసోడ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవి ఎంతో అంకిత భావంతో డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశారని తెలుస్తోంది. మునుపెన్నడూ చూడని రీతిలో చిరంజీవి ఈ ఫైట్ లో కనిపిస్తారని టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాలు నిర్మిస్తున్న ఈ సంస్థకు తెలుగులో ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో నివేదా పేతురాజ్, మలయాళ నటి అనశ్వర రాజన్ కీలక పాత్రలు పోషిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.